వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి. స్వయంగా నేను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించడం వలన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అన్నారు. కొల్లిపర మండలంలోని జముడుపాడు, జముడుపాలెం, చక్రాయపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో పాటు పర్యటించారు. కాగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు అడప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి 750 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిళ్లను అమ్మాలని సలహా ఇచ్చారన్నారు. 151 సీట్లను ఇచ్చి పాలన చేయమంటే జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతమని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది నాళ్లలో రైతులకు సాగు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2019కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో 151 సీట్లు ఇచ్చాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 6 సీట్లు, 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లుంటే 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు, విత్తనాలు రావు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు. ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం, ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని. అయితే ఇంకొక 20 రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ, మీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్, మేము ఆపలేమా విత్తనాలు, మేము ఆపలేమా రోడ్లు, మేము ఆపలేమా నీళ్లు? బ్రదర్, మీ అందరికీ అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం. బట్టి రాంబాబు గారి అరుకులు కానీ, రోజా గారి రంకెలు కానీ, నాని గారి బూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేం, బాధ పెట్టలేం, అవి నిన్ను రక్షించలేమని మీరు తెలుసుకోవాలి. సంక్షేమం అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 1 సెంటు పట్టాలు ఇచ్చారంట. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పని పరిస్థితి, ఇవ్వాలి. అయితే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా. 2-3 రెట్లు అవినీతి. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎవరు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే, పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే, ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఏంటంటే 30 లక్షల మందికి 1 సెంటు పట్టాలు ఇచ్చి ఏదో పిచ్చిళ్ళు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల పొలాలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటోలు ఎందుకు వేస్తున్నారని, ఎవరి తాత ముత్తాతల ఆస్తులపై ఎవరి ఫోటోలు వేస్తున్నారు? గడిచిన 5 ఏళ్లు రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారని, జనసేనకు విలువలతో కూడిన రాజకీయం చేయడం మాత్రమే తెలుసని, అందులో భాగంగానే పొత్తు నిర్ణయం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తదితర స్థానిక మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చక్రాయపాలెంలో ఒక అద్భుతమైన పండుగ వాతావరణం. కేవలం మీ అందరూ కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని నిర్ణయించుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు. ఇదేదో ఎన్నికల సమయంలోనే మనం మాట్లాడుకునే అంశాలు కాదు. ఎందుకంటే ఈరోజు మన పార్టీలో అడప నాగేశ్వరరావు చేరారు, శంకర్ గారు చేరారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మీ గ్రామానికి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి
సుపరిచితులే, కొత్త వారేం కాదు. కానీ ఈ రోజున మనం స్వాగతించుకుని మీతో పరిచయం చేయాల్సిన వ్యక్తి మనకి పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎంత నష్టపోయామో మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొని, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని మీ అందరి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడింది. ఈ రోజున ఈ రాజకీయ ప్రస్థానంలో అందులో భాగంగా కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపించాలనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మనం పొత్తులో తెలుగుదేశం పార్టీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ముందుకెళ్తున్నాం. ఎవరు చేశారు మీ గ్రామానికి అభివృద్ధి? 2014 నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే విడిపోతుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రజలకి మేలు జరగాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ఆయన మీ అందరి కోసం కష్టమైన ప్రయాణం చేశారు. దాని మీద జగన్ ఫోటో అవసరమా? అవి మన ఆస్తులవి. మన తాతలు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో కూడా ఆయన పెత్తనం ఏంటి? ఆయన ఫోటో ఎందుకు? కొత్త భూ చట్టం తీసుకొచ్చి మన దస్తావేజులన్నీ కూడా ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. కలిసి మేమిద్దరం కూడా పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, శాసన సభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. త్వరలో టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేయడంతో పాటు ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా ద్వారా సహజ వనరులను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 23 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఏపీకి కేటాయిస్తే 3.5 లక్షల ఇళ్లను మాత్రమే జగన్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. Over the last 5 years, the state has witnessed a series of failures in terms of huge misgovernance, corruption of the highest level. The youth have been neglected, the Shramik has been neglected, the workers, and the farmers have been neglected, the Raitu. YSR, youth, Shramik and Raitu, all three have suffered from the misgovernance, primarily for the benefit of sand mafia, for the benefit of land mafia, for the benefit of liquor mafia, and the people of Andhra Pradesh have only found the central schemes which came to Andhra Pradesh to support them, many of which also have not been implemented. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. మొత్తం 20 నామినేషన్లు దాఖలు కాగా 6 తిరస్కరణ. ఈ నెల 30వ తేదీ తెనాలి రానున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.